Subscribe to Color Frames. మెగా టోర్నీ ప్రపంచ కప్ తర్వాత ప్రపంచ దేశాలు T20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతున్నాయి. ఈ మెగా టోర్నీకే అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. గత ప్రపంచ కప్ లో భారత్ చేతిలో చిత్తైన పాక్ T20 ప్రపంచ కప్ లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఫైనల్లో ఓటమిని భారత్ ఇంకా జీర్ణించుకోలేదు. ఆ కసిని ఇక్కడ తీర్చుకోవాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటే తలైనా తెంచుకుంటాం కానీ ఓటమిని ఒప్పుకోమనే రీతిలో ఆటలో ఉద్రిక్తత, భావోద్వేగం కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ దాదాపు ఖరారైంది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్, జూన్ 9న పాకిస్తాన్, జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడా దేశాలతో టీమిండియా తలపడనుంది. జూన్ 9న పాకిస్తాన్ తో భారత్ తలపడనుండగా ఆ రోజు కోహ్లీకి స్పెషల్ డే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఐసీసీ విరాట్ కోహ్లీకి 2019 జూన్ 9న స్పిరిట్ ఆఫ్ క్రికెట్ 2019 అవార్డును అందజేసింది. దానికి రీజన్ 2019 ప్రపంచ కప్ లో భాగంగా జూన్ 9వ తేదీన భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఇరుక్కున్న స్టీవ్ స్మిత్ మ్యాచ్ ఆడుతున్నాడు. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు చీటర్ అంటూ స్టీవ్ స్మిత్ ను దారుణంగా అవమానించారు. దీంతో కోహ్లీ కలగజేసుకుని అలా చేయొద్దని ప్రేక్షకులను సూచించడంతో వారంతా ఆపేశారు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత అదే రోజున భారత్ పాక్ మ్యాచ్ షెడ్యూల్ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా మినీ ప్రపంచ కప్ లో 20 జట్లు పోటీ పడతాయి. 5 జట్లను ఒక గ్రూప్ గా ఎంపిక చేసి అన్ని జట్లను 4 గ్రూపులుగా విభజిస్తారు. గ్రూపుల్లో నిలిచిన టాప్ 2 జట్లు సూపర్ 8 కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ఈ సూపర్ 8 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. వాటిలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. సెమీస్ లో గెలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.